కూర్చుంటారు, బయటే కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి వింటే అసలు మనకి బిఫోర్ భగవద్గీత వినడం, స్వామీజీ యొక్క బోధన వినడము, స్వామీజీ బోధన వినిన తర్వాత మళ్ళీ జీవితంలో వచ్చిన మార్పు అందరూ గమనిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా. దీనికి ముందు ఎలా ఉండే వాళ్ళము, ఇప్పుడు వినిన తర్వాత మన జీవితంలో మన ఆలోచన అలవాట్లు అన్నీ మారిపోయింది. సో ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటే అసలు మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే నేను ఇంతవరకు తెలుసుకున్నానో అది గురువు గారి యొక్క దయ మాత్రమే. ఇక మించి కూడా ఇదే మార్గంలో ఉంటూ ఇంకా ఎక్కువ నేను కొంచెం తెలుసుకుంటూ అతని యొక్క మార్గదర్శకంలోనే ఉండాలని అనుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. తప్పు ఎదురుంటే క్షమించండి, నేను చాలా అంటే లేటుగా వచ్చాను. మీరంతా చాలా ఉత్తములు కాబట్టి ఎప్పటి నుంచో వింటున్నారు. నాకు ఈ అవకాశం చాలా తక్కువ రోజులుగా వచ్చింది. వచ్చి చెప్పండి, ఏదైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి స్వామిజీ. బాగా చెప్పారు. మనిషిగా పుట్టినటువంటి మానవుడు శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ఆ శాంతి కావాలంటే మనకి ప్రాపంచ విషయాలు దొరికినట్లే ఉంటుంది, కానీ అది మళ్ళా పోతుంది. అదే భగవంతుని విషయంలోనే మనకి శాశ్వతమైన శాంతి అనేది దొరుకుతుంది. భగవంతుని యొక్క జ్ఞానం తెలుసుకోవడంలోనే అది తెలుసుకునే దానికోసం మనం శాస్త్రం నిర్మించిన కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలు చేయకూడదు, జపము, పారాయణము, పూజ ఇది శ్రద్ధగా చేయాలి, ప్రేమతో చేయాలి. అది చేసినప్పుడే మనకి మనశుద్ధి కలిగి ఆ మార్గంలో ప్రయాణం చేసేదానికి వీలవుతుంది. రోజు శ్రవణం చేయాలి శాస్త్రం అనేది. అది మనకి బాగా చెప్పే గురువుని ఎంచుకొని ఆ విధంగా నిజమైన మార్గంలో ప్రయాణం చేయాలి. ఎవరు చదివిన వాళ్ళని విని అన్ని విధాలా అట్లా ప్రయాణం చేయకూడదు.
ఎన్ని జన్మాలను ఏమి చేసినా దీనిని వచ్చి మీరు పూర్తిగా అధ్యయనం చేసి దీంట్లో ఇది చేస్తే నేను మిమ్మల్ని కూడా ఆశీర్వాదం చేస్తాను అని చెప్పారు. అదే మాదిరిగా ఇప్పుడు మాకు స్వామివారు ముందు ఒక 10 సంవత్సరాల ముందు కూడా వచ్చారు, చెప్పారు. అయితే కొద్దిగా విషయాలు చెప్పినారు కానీ మిగతా జన్మం ఈ జన్మంలోనే జన్మ సార్థకంగా ముక్తి పొందేయడానికి ఇంకదంతా చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు మన దత్తగారు స్వాముల వారి ఆశీస్సులతో వాళ్ళు ఇప్పుడు మానవులని జ్ఞానము నుంచి అన్ని నుంచి మనము ముక్తి పొందుకునేదానికి కావాలని మనకు ఎంతో వాళ్ళు అభిలాషతో చెప్తా ఉన్నారు. మనకు ముందరి నుంచి ఉండే అభిప్రాయం చేత ఏదో ఇక్కడ స్వామి వాళ్ళ అనుమతితో సరే ఇక్కడ వచ్చారు, ఉన్నారు. దీనిని మనము ఉపయోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇక్కడ తినేసేసి ఆడ పైనక అది అంతే అంటే ప్రయోజనము ఏమీ లేదని స్వామి గారు చెప్తా ఉన్నారు. ఆ మాట నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది విషయము. కాబట్టి ఇటువంటి ఇది దొరికేది స్వామి గారు ఇప్పుడు ఈ స్వామి పేరు విజ్ఞానానంద స్వామి వారిని మనల్ని ఉత్తీర్ణ చేసి ముక్తి పొందుకునేదానికి పంపించారు. దాన్ని శిరసావహించి ఈ చిన్న కుప్పానికి మనమల్లందరినీ ఉద్ధరించి మనము ముక్తి పొందుకోవాలని ఆయన మనకంటే ఆయన ఆత్మలో కోటంతులు ఎక్కువగా ఉంది. మనము ఏం చేస్తూ ఉన్నామో ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడు కూడా దాన్ని స్వామి వారు ఏదో కొంచెం కోపం వస్తుంది, వచ్చినా కూడా అది లెక్క చేయకుండా మనల్ని ఉద్ధరించాలా అనేసే బాధ్యత ఉన్నారు. కాబట్టి అందరూ వాళ్ళు భగవద్గీతలో స్వామి ఏం చెప్పిరి, కొన్ని సంవత్సరాలు వేరే ఉండినా కూడా నువ్వు వచ్చినా కూడా నువ్వు నీ
చేసినామో, శ్రవణం చేసింది మననం చేస్తే అది గట్టిపడుతుంది, దృఢమవుతుంది. అది దృఢమైంది, అది సత్యమా కాదా అనేటువంటిది అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి రావడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం ఉందే అది నిధిధ్యాస. అంటే దాన్ని ధ్యానంలో మనం ఉంటూ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇదే ఆత్మస్వరూపం అని ధ్యానంలో అనుభూతిని చెందుట, అది శ్రవణం, మననం, తర్వాత నిధిధ్యాస. దాన్ని కొద్దిగా చదువు శ్రవణం శ్రవణం అనేటువంటిదేమో మనం ముందు శ్రవణం చేస్తాం. అంటే ఆచార్యులు వారు ఏం చెప్పినారు అనేది మనం శ్రవణం చేస్తాం. శ్రవణం చేసిన దాన్ని మనకు అది కరెక్ట్గా మన మనస్సుకు పట్టదు. ఎందుకంటే మనకు తెలిసింది ఒకటి ఉంటుంది, ఇక్కడ శ్రవణం చేసింది ఒకటి ఉంటుంది. అంటే ఈ శాస్త్రంలో ఒకటి చెప్తారు, ఇది కరెక్ట్ అవునా కదా అనేటువంటిది మనకు డైలాగ్లో పడుతుంది. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం అంటే మన మనస్సు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే బయట ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా చెప్తుంది అనేటువంటిది వస్తుంది అక్కడ. అప్పుడు మనం ఎప్పుడైతే 2-3 సార్లు మననం చేస్తామో అవునవును అదే కరెక్ట్, అవును అది కరెక్టు అని మన మనస్సే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత సరే ఇప్పుడు ఆత్మస్వరూపం అని అన్నారు కదా, ఇప్పుడు మనస్సు ఎంత చేస్తూ ఉంది కదా, మనస్సు చేసేటప్పుడు ఆత్మస్వరూపం ఎట్లుంది అనేటువంటిది మళ్ళీ ఇక్కడ వస్తుంది. అప్పుడు ఆత్మస్వరూపం చేస్తూ ఉందా లేదా మనస్సు చేస్తూ ఉందా ఇక్కడ అనేటువంటిది ఇక్కడ మళ్ళా వస్తుంది. దాన్ని మనం కరెక్ట్గా నిధిధ్యాసనం అంటే ధ్యానము చేసినప్పుడు ఆత్మస్వరూపానికి చావు పుట్టుకలు లేవు. అది సత్ చిత్ ఆనందము, అది సచ్చిదానందము. ఆ సచ్చిదానందం అనేటువంటిది ఇప్పుడు మనకు ధ్యానంలో చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది. కళ్ళు తెరిస్తే మనకు కనిపించిన దానికి నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు ఉన్నదానికి ఆ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ కళ్ళు తెరవాలని అనిపించదు. ధ్యానంలో ఎప్పుడైతే ఆ సచ్చిదానంద స్వరూపానుభవం అనేది వస్తుందో అప్పుడు కళ్ళు తెరవాలని కూడా అనిపించదు. సరే కొంత సమయం అయిపోయిన తర్వాత సరే తెరుద్దామని చెప్పి తెరిస్తే ఏదో లోకం నుంచి ఇక్కడ ఏంది దీంట్లో పడిపోయినామే అనేంత భావనతో అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆత్మానుభూతి అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇది సత్యం కాదు అనేటువంటిది అక్కడ బాగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ తెలిసిపోవడం ఉందే దానిని నిధిధ్యాసనం అని. నిధిధ్యాసనం వల్ల ఏమవుతుందంటే మనకుండేటువంటి విపరీత భావన పోతుంది. సత్యం తెలుస్తుంది కాదు, సత్యానుభూతి. సత్యము తెలియట వేరు, సత్యము అనుభవం ఒకటి వేరు. అనుభవముతో ఈ ప్రపంచమంతా సత్యం కాదు, ప్రపంచమంతా సత్యం కాదు అని తెలియడం అనేటువంటిది చెప్తే ఎవడైనా చెప్తాడు ప్రపంచం సత్యం కాదు. ప్రపంచం సత్యం కాదు అని తెలుసుకుని చెప్పేది వేరే. చెప్తాం కానీ ఆ ప్రపంచంలో వెళ్ళినప్పుడు ఆడ విషయాలకు లోపడిపోతాం. అదే ధ్యానములో ఎప్పుడైతే మనకు బాగా స్పష్టంగా తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచం పైన
సమాధానం. అది మనకు కావాల్సింది. అది నిదానంగా కలుగుతుంది. చాలా సంతోషం. మనం అందరూ కూడా మార్గంలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ మనం ఆ మార్గంలో ఉన్నాము అనేటువంటిది, మనం తెలుసుకుంటున్నాము అనేటువంటిది మీరు చెప్పేదాని వల్ల కూడా మీకు కొద్దిగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం ప్రతి ఆదివారం కూడా ఏం చేస్తామంటే కొంతసేపు, ఆదివారం కొంతసేపు, అంటే ఈ వారంలో ఏం చేస్తాం, ఈ వారంలో మనకి ఏం తెలిసింది అనేటువంటిదని పంచుకునే దాని వల్ల ఏమవుతుందంటే మన మనస్సు కూడా కొద్దిగా దృఢమవుతుంది, మననం చేసుకున్న వాళ్ళు. కాబట్టి ప్రతి ఆదివారం ఎట్లా చేద్దాం, సరేనా? ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की జయ, బోలో గీతా మాతా की జయ, బోలో భక్త మండలి की హర నమః పార్వతీ పతయే శంభో శంకర. జయ సీతారాం. హరి ఓం తత్సత్. ఓం Thank you.